ప్రస్తుతం నేను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను. గాంధీ హాస్పిటల్ మార్చి రోడ్లో ఇప్పుడు అజయ్ అనే పిల్లోడికి అయితే పోస్ట్ మార్టం అయితే జరిగి ఇప్పుడు గత 10 నిమిషాల కింద అయితే మాత్రం ఆ బాడీని కూడా అక్కడ స్వస్థలానికి తరలించడం అయితే జరిగింది. అక్కడ విషయాల్లోకి వచ్చినట్టయితే హుస్సేన్ సాగర్ భరతమాత హారతి ప్రోగ్రాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఊరి నుంచి వచ్చినటువంటి 22 ఏళ్ల అజయ్ని అట్లా అజయ్తో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా అక్కడ ఆరతి కార్యక్రమం చూడటానికి అయితే అక్కడ బోట్లోంచి లోపలికి అయితే వెళ్ళారు. అయితే అక్కడ ఆ క్రాకర్స్ వెలిగించడంతో ఆ క్రాకర్స్ ఒక చెక్క బోటు మీద ఉండటంతో ఆ క్రాకర్స్ వల్ల ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక సుమారు ఎటోలాటు వెళ్ళిపోయారు. కొంతమందికి గాయాలైనప్పటికీ కూడా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ అక్కడ తీసుకెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు ఒక చికిత్స అందించారు. కానీ ఈ అజయ్ అనే 22 ఏళ్ల పిల్లోడు ఇంతవరకు అయితే దొరకలేదు. జస్ట్ ఇప్పుడు దొరికిన తర్వాత ఇక్కడ కనీసం కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కనీసం ఆ బాడీని 3 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా చూపెట్టకుండా ఇక్కడ దొంగతనంగా అయితే గాంధీ హాస్పిటల్ మార్చిలోకి తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం చేసి ఇక్కడ అప్పగించడం అయితే జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే అక్కడ మా పిల్లోడు వచ్చాడు 9 గంటల 30 నిమిషాలకైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా మాకు 3 గంటల వరకు అయితే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రెస్క్యూ టీమ్స్ ఇక్కడ సుమారు 10 నుంచి 15 గంటలు గాలించినప్పటికీ చివరిగా ఆ బాడీ లభ్యమైన తర్వాత మాకు కనీసం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక బీసీ బిడ్డ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, లేకుంటే ఏదన్నా ఒక సెలబ్రిటీ కనుక ఏదైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళ దగ్గరకు పోయి పరామర్శించడం కానీ లేకుంటే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక ప్రాణం పోయినా కానీ ఇంతవరకు అయితే ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. మామూలుగా ఒక సీఏ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినట్లయితే సీఏ గారు ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్ అయితే చెప్పడం జరిగింది, దాని గురించి మాత్రం ఎఫ్ఐఆర్ చేసాం. కానీ ఒక బిడ్డ ప్రాణం పోయినా కానీ ఎఫ్ఐఆర్ చేయనటువంటి అయితే పరిస్థితి అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే ఇది. అండ్ పర్మిషన్ తీసుకోలేదు. భారతమాత హారతికి మాత్రం పర్మిషన్ ఉంది, కానీ ఇక్కడ క్రాకర్స్ వెలిగించడానికి అయితే ఎటువంటి పర్మిషన్ లేదు. అదేవిధంగా టూరిజం వాళ్ళు కూడా మాకు దీనికి అయితే ఏం సంబంధం లేనట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి అయితే లేదు. మరి అజయ్ హత్యకి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం జరిగినటువంటి బాడీని కూడా తీసుకుపోయి అక్కడ కుటుంబ సభ్యులు కిషన్ రెడ్డి ఇంటి ముందు పెట్టి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళ డిమాండ్స్ విన్నట్లయితే వాళ్ళు మాకు ₹1 కోటి ఎక్స్ట్రేస్ గా ప్రకటించాలి. అదేవిధంగా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి మీరు అక్కడ మాట్లాడాలి. మరి ఇప్పుడు వరకు కూడా కనీసం జరిగి 3 రోజులు అయితే ఉన్నా కానీ కిషన్ రెడ్డి గారికి ఒక మీడియా ముందు కానీ ఎవరి ముందు కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. మరి దీనికి ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు ఒకరోజు జైలుకి పోయి 2 గంటలు జైల్లో ఉండొస్తేనే పరామర్శించడానికి రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ వలసగట్టే పోతా ఉన్నారు. కానీ ఇప్పుడు 22 ఏళ్ల పిల్లోడు నిండు ప్రాణం పోయినప్పుడు మరి దీనికి ఎవరు మాట్లాడలేదు, ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో మరి అజయ్ అనే పిల్లోడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగిద్దా లేదా అనే విషయాలు ఆ పిల్లోడి కుటుంబానికి న్యాయం జరిగిద్దా లేదా మరి ఎటువంటి న్యాయం జరగబోతుంది? మరి అయితే ఇప్పుడు అజయ్ అనే 22 ఏళ్ల పిల్లోడికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా? మరి కుటుంబ సభ్యులు మరి ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మరి అదేవిధంగా అజయ్ అనే 22 ఏళ్ల కుర్రోడు మరణానికి గల కారణం ఎవరు బాధ్యత వహించాలా? కారణం ఎవరు బాధ్యత వహిస్తారు? మరి వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేది మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ టూరిజం సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమన్నా బాధ్యత వహిస్తారా లేదా అనే మరిన్ని వివరాలు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేశాను.